హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. ఈరోజు క్లాస్ మనం ఏంటంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్ ఫార్మ్స్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఏదైనా ఒక వేవ్ ఫార్మ్ అనేది మనం తీసుకునే రెసిస్టర్ కానీ ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ ఇచ్చినప్పుడు ఒక కరెంట్ వేవ్ ఫార్మ్ ఏదైనా ఇచ్చినప్పుడు దాని తగ్గట్టుగా వోల్టేజ్ ఎలా ఉంటుంది, పవర్ ఎలా ఉంటుంది. అలా కాదు, వోల్టేజ్ వేవ్ ఫార్మ్ ఇచ్చినప్పుడు కరెంట్ ఏ విధంగా ఉంటుంది, పవర్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన డయాగ్రామ్స్ ఏ విధంగా ఉంటాయి, దాని యొక్క వేవ్ ఫార్మ్స్ ఏ విధంగా ఉంటాయి. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. ఫస్ట్ ఏంటంటే ఏ కరెంట్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ ఈజ్ అప్లైడ్ అక్రాస్ ఏ 5 ohm రెసిస్టర్. ఫైండ్ వోల్టేజ్ అండ్ పవర్ అండ్ డ్రా ద రెస్పెక్టివ్ ప్రొఫైల్స్. ఇక్కడ ఏంటంటే ఒక కరెంట్ వేవ్ ఫామ్ సంబంధించింది ఇచ్చాడు. దాన్ని ఒక రెసిస్టర్కి అప్లై చేసినప్పుడు ఆ రెసిస్టర్కి కరెంట్ అప్లై చేసినప్పుడు ఆ కరెంట్ రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ ఏ విధంగా ఉంటుంది, పవర్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క వేవ్ ఫామ్స్ ఏ విధంగా ఉంటాయి అనే దాన్ని అనాలిసిస్ చేయమని చెప్పారు. ఫస్ట్ ఇక్కడ చూడండి. మనకి ఇచ్చిన ప్రాబ్లం బట్టి దీనికి సొల్యూషన్ ఎలా చేస్తామంటే జనరల్గా మనకి ఏంటంటే వోల్టేజ్ అంటే ఏంటి, ఫ్రమ్ ద ఓమ్స్ లా V ఈక్వల్ టు IR. V ఆఫ్ T ఈక్వల్ టు R ఇంటూ I ఆఫ్ T. V ఆఫ్ T ఈక్వల్ టు R ఇంటూ I ఆఫ్ T. ఇదే నాకు ఓమ్స్ లా బేస్ చేసుకుని మనం ఇలా రాస్తాం. అయితే దీంట్లోనే వోల్టేజ్ మ్యాక్సిమం ఈక్వల్ ఎలా రాసుకోవచ్చు అంటే మనము R ఇంటూ కరెంట్ మ్యాక్సిమంగా రాసుకోవచ్చు. Vmax ఈక్వల్ టు R ఇంటూ Imax కూడా రాసుకోవచ్చు ఇక్కడ. అయితే మనకి ఇచ్చిన వేవ్ ఫామ్ని బేస్ చేసుకొని ఇందులో మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే ఇక్కడ చూడండి, కరెంట్ వేవ్ ఫామ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకి మ్యాక్సిమం. దీన్ని మనం మ్యాక్సిమం అంటారు. అంటే ఇక్కడ 10 amperes ఏదైతే ఉందో అదే నాకు ఏమవుతుంది, మ్యాక్సిమం అవుతుంది. అంటే మనకి ఇచ్చిన కరెంట్ వేవ్ ఫామ్లో మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే Imax ఈక్వల్ టు 10 amperes అన్నమాట. Imax ఈక్వల్ టు 10 amperes. ఓకే, ఇది. ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఇప్పుడు ఫస్ట్ దీనికి ఏదైతే ఇక్కడ వేవ్ ఫామ్ ఉందో దానికి స్లోప్ కనుక్కుంటాం. అంటే ఫస్ట్ వేవ్ ఫామ్ ఉంది కదా, అంటే ఇది ఇది 2, ఇది కరెంట్ T అనుకుంటే, ఇది వచ్చేసి I ఆఫ్ T అనుకుంటే దీని వాల్యూ ఎంత అంటే నాకు 10 amperes. ఇది 0. దీన్ని మనం కనుక్కుంటాం, ఈ స్లోప్ కనుక్కుంటాం. జనరల్గా స్లోప్ అంటే ఏంటి, మనకు ద చేంజ్ ఇన్ y యాక్సిస్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ x యాక్సిస్ మనం జనరల్గా స్లోప్ అంటాం, అంతేనా. అయితే ఇక స్లోప్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం m అనుకుంటే ఇందులో చేంజ్ ఇన్ y యాక్సిస్ అన్నప్పుడు 10 మైనస్ 0 ఓవర్ చేంజ్ ఇన్ x యాక్సిస్ అన్నప్పుడు 2 మైనస్ 0 అంటే ఎంత అవుతుంది ఇది, 10/2 అంటే 5 అవుతుంది, అంతేనా. 5 అవుతుంది. కాకపోతే ఇక టైం అనేది ఎందులో ఇచ్చినాడు, మిల్లీ సెకండ్స్లో ఇచ్చినాడు. కాబట్టి ఇది ఏమవుతుందంటే నాకు స్లోప్ ఈక్వల్ టు m ఈక్వల్ టు ఇక్కడ డినామినేటర్లో ఏమవుతుందంటే నాకు టైం అనేది మిల్లీ సెకండ్స్లో ఉంది కాబట్టి ఇక్కడ నాకు ఎంత వస్తుంది, 5 ఇంటూ 10⁻³ వస్తుంది. అంటే డినామినేటర్లో ఏదైతే ఉందో 2 అనేది 2 మైనస్ 0 అనేది మిల్లీ సెకండ్స్లో ఉందన్నమాట. ఆ మిల్లీ అనేది న్యూమరేటర్కి వెళ్తే ఏమవుతుందంటే కిలోలోకి వెళ్తుంది. కాబట్టి స్లోప్ ఈక్వల్ టు 5 ఇంటూ 10⁻³ అవుతుంది. ఓకేనా, 5 ఇంటూ 10⁻³ యాంపియర్స్ పర్ సెకండ్ అవుతుంది. ఎందుకంటే 10 మైనస్ 0 అనేది కరెంటు, 2 మైనస్ 0 అనేది సెకండ్స్ కాబట్టి యాంపియర్ పర్ సెకండ్. ఇదేంటిది స్లోప్ ఎలా కనుక్కున్నాం ఇప్పుడు మనం. ఇప్పుడు మనం ఏం చేస్తారంటే ఫస్ట్ I ఆఫ్ T అనేది కనుక్కుంటాం. అంటే మనకి ఇచ్చిన వేవ్ ఫామ్ని బేస్ చేసుకొని ఆ 0 to 2 నుంచి కరెంట్ వేవ్ ఫామ్ బట్టి మనకు ఒక ఈక్వేషన్ అనేది తీసుకుంటాం. ఎట్లా అంటే కరెంట్ I ఆఫ్ T ఈక్వల్ టు దీన్ని ఎలా రాస్తామంటే నేను m ఇంటూ T రాసుకుంటాం. ఎట్లయితే మ్యాథమెటిక్స్లో y ఈక్వల్ టు mx అని రాస్తామో స్లోప్ ఇచ్చినప్పుడు సేమ్ అదే విధంగా ఇక్కడ y ఈక్వల్ టు mx ఏ విధంగా రాస్తామో సేమ్ అదే విధంగా I ఆఫ్ T ఈక్వల్ టు m ఇంటూ T అవుతుంది ఇది. ఇప్పుడు ఈ కరెంట్ I ఆఫ్ T ఈక్వల్ టు ఇక్కడ m అంటే ఏంటంటే స్లోప్, దాని వాల్యూ ఎంత వచ్చింది నాకు 5 ఇంటూ 10⁻³ ఇంటూ T, ఏంటిది యాంపియర్ పర్ సెకండ్. ఇది నాకు కరెంట్ వేవ్ ఫామ్. అంటే మనం తీసుకున్న 0 to 2 నుంచి ఆ 0 to 2 seconds మిడిల్లో నాకు వచ్చిన కరెంట్ వేవ్ ఫామ్ యొక్క ఈక్వేషన్, మ్యాథమెటికల్ ఈక్వేషన్ వచ్చేసి ఇది. ఓకేనా, అంటే మనం తీసుకునే 0 ఈజ్ లెస్ దెన్ T ఈజ్ లెస్ దెన్ 2 ఈ పీరియడ్లో నాకు కరెంట్ I ఆఫ్ T ఈక్వల్ టు ఏమొచ్చిందంటే నాకు 5 ఇంటూ 10⁻³ ఇంటూ T యాంపియర్ పర్ సెకండ్. ఇది నాకు వచ్చిన కరెంట్ వేవ్ ఫామ్.
ఓకేనా. సిమిలర్లీ అదే వేవ్ ఫామ్ రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, సో 0 to 2 నుంచి ఏ విధంగా అయితే స్లోప్ ఇంక్రీజ్ అయిందో అదే విధంగా 2 to 4 కూడా అదే విధంగా ఉంటుంది, 4 to 6 కూడా అదే విధంగా ఉంటుంది, 6 to 8 కూడా సేమ్ అదే వేవ్ ఫామ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా, రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు నాకు కరెంట్ వేవ్ ఫామ్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తాము, వోల్టేజ్ అనేది కనుక్కుంటాం. సో ఇప్పుడు నాకు వోల్టేజ్ కావాలి అంటే మనం ఏం చేస్తాము, కరెంట్ ఇంటూ రెసిస్టర్ చేస్తాం. అయితే ఇక్కడ రెసిస్టర్ వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే నాకు 5 ohms అనేది ఇచ్చాడు. సో ఇక్కడ ఇచ్చాడు చూడండి, సో 5 ohms ప్రాబ్లంలో 5 ohms అనేది ఇచ్చాడు. సో కాబట్టి రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే నాకు 5 ohms అన్నమాట. సో ఇప్పుడు నాకు వోల్టేజ్ V ఈక్వల్ టు 5 ఇంటూ 10⁻³ ఇంటూ T ఇంటూ 5. సో ఇది ఎంత అవుతుందంటే నాకు 25 ఇంటూ 10⁻³ ఇంటూ T, ఓకేనా, వోల్ట్స్. ఇదేంటిది V. సో ఇప్పుడు నాకు వోల్టేజ్ యొక్క ఈక్వేషన్ అనేది వచ్చేసింది. సో మనం ఏం చేస్తాం, 0 ఈజ్ లెస్ దాన్ T ఈజ్ లెస్ దాన్ 2 టైంలో కరెంట్ ఈక్వేషన్ కనుక్కున్నాం, దాని బేస్ చేసుకుని వోల్టేజ్ అనేది కనుక్కున్నాం. సో అదేవిధంగా నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం పవర్ అనేది కనుక్కుంటాం. సో అదే 0 ఈజ్ లెస్ దాన్ T ఈజ్ లెస్ దాన్ 2లో పవర్ కావాలి. సో పవర్ అంటే ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్ని మనం జనరల్గా పవర్ అన్నాం. సో ఇప్పుడు నాకు వోల్టేజ్ వచ్చేసరికి 25 ఇంటూ 10⁻³ ఇంటూ T. అదేవిధంగా కరెంట్ I ఈక్వల్ టు ఇదంతా అయింది, సో 5 ఇంటూ 10⁻³ ఇంటూ T. సో ఈ రెండు మల్టిపుల్ చేసుకుంటే సో 25 5 ఎంత అవుద్ది, 125. సో 125 ఇంటూ 10⁻³ ఇంటూ 10⁻³ 10⁻6, అదేవిధంగా T². సో ఇదేమవుద్ది నాకు పవర్ అవుతుంది. అయితే ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే పవర్ కాబట్టి, కాకపోతే ఇక్కడ మనకు విత్ రెస్పెక్ట్ యావరేజ్ పవర్ కనుక్కోవాలి మనం. అంటే మనకు రెసిస్టర్ దగ్గర ఎప్పుడు కానీ పవర్ ఏముంటుంది అంటే యావరేజ్ పవర్ ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క యావరేజ్ పవర్ మనం ఎలా కనుక్కుంటామంటే, సో యావరేజ్ పవర్ ఈక్వల్ టు 1/T ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to T VI dt. సో ఇక్కడ 1/T అంటే టైం పీరియడ్ అన్నమాట. సో ఇక్కడ మనం తీసుకున్న టైం పీరియడ్ ఏంది, 0 నుంచి 2 వరకు తీసుకున్నాం, ఎందుకంటే అదే సేమ్ సైకిల్ రిపీట్ అవుతా ఉంది కాబట్టి 0 to 2 మాత్రమే తీసుకున్నాం. సో కాబట్టి 0 నుంచి 2 వరకు అన్నప్పుడు సో టైం పీరియడ్ ఏమవుతుందంటే ఇక్కడ నాకు 2 milliseconds అవుతుంది. సో కాబట్టి 2 ఇంటూ 10⁻³ సో 2 milliseconds. సో ఇక్కడ చూడండి, సో ఈ పీరియడ్ అన్నమాట, ఈ పీరియడ్. సో 0 to 2 milliseconds, సో అప్ టు ఈ పాయింట్ వరకు తీసుకున్నాను నేను. సో కాబట్టి ఇది ఎంత అంటే 0 to 2 milliseconds. సో 2 milliseconds ఇంటిగ్రేషన్ 0 to మళ్ళీ టైం పీరియడ్ T అనుకుంటే ఇక్కడ ఈ VI అన్నప్పుడు ఎంత వచ్చింది నాకు ఇక్కడ 125 ఇంటూ 10⁻6 ఇంటూ T² అంటూ dt. సో ఇదన్నమాట. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే నాకు ఎంత వస్తుంది, దీనికి లిమిట్స్ అన్ని అప్లై చేసుకుంటే అంటే ఎంత వస్తుంది అంటే ఇక్కడ 125 అనేది కాన్స్టెంట్, 10⁻6 కాన్స్టెంట్, T² అంటే 2T వస్తుంది. సో దీన్ని సాల్వ్ చేసుకుని నాకు ఎంత వస్తుంది అంటే పవర్ 167 watts అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఏం కనుక్కున్నాం, పవర్ అనేది కనుక్కున్నాం. సో ఇక్కడ నాకు వోల్టేజ్ ఈక్వేషన్ కనుక్కున్నాం, పవర్ కనుక్కున్నాం. సో వీటిని బేసిస్కి మనం ఏం చేస్తారంటే వేవ్ ఫామ్స్ అనేది డ్రా చేస్తాం. ఓకేనా. ఇప్పుడు మనకు ఏదైతే వోల్టేజ్ ఈక్వేషన్ వచ్చిందో సో దానికి ఒక వేవ్ ఫామ్ తీసుకుంటాం, అదేవిధంగా పవర్కి ఒక వేవ్ ఫామ్ అనేది డ్రా చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ ఏంటంటే మనము వోల్టేజ్కి వేవ్ ఫామ్ అనేది డ్రా చేద్దాం. ఓకేనా, వోల్టేజ్ వేవ్ ఫామ్ డ్రా చేద్దాం. సో ఇది V అనుకుంటే, సో ఇక్కడ అర్థం చేసుకోండి, ఇక్కడ నాకు V వాల్యూ వచ్చేసరికి 25 ఇంటూ 10⁻³ ఉంది. సో వోల్టేజ్ వచ్చేసరికి 25 ఇంటూ 10⁻³ ఉంది. సో కాబట్టి దీని యొక్క వేవ్ ఫామ్ అంటే వోల్టేజ్ వేవ్ ఫామ్ ఏమవుతుందంటే ఇక్కడ నాకు, సో ఇక్కడ చూడండి, సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ వచ్చేసరికి సో ఇది సిమిలర్ టు కరెంట్ వేవ్ ఫామ్ లాగే ఉంటుంది. సో మన కరెంట్ వేవ్ ఫామ్ ఏ విధంగా ఉందో అదే విధంగా వస్తుంది. సో ఇది 0, ఇది 2, ఇది 4, ఇది 6.
ఇది t మిల్లీ సెకండ్స్. సో ఇక్కడ దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఎంత అంటే, సో ఇక్కడ చూడండి 50 వస్తుంది. సో ఎందుకు 50 వస్తుంది అంటే దీన్ని సాల్వ్ చేయండి మీరు ఒకసారి, మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ నాకు v ఆఫ్ t వాల్యూ దీని నుంచి స్లోప్ కనుక్కుంటే నాకు ఏమొస్తుంది అంటే ఇక్కడ 50 మైనస్ 0/2 మైనస్ 0 వస్తుంది. అంటే ఎంత వస్తుంది? 25 మిల్లీ సెకండ్స్ వస్తుంది. అంటే 25 మిల్లీ వోల్టేజ్ అనేది వస్తుంది, వోల్ట్స్ పర్ సెకండ్ అనేది వస్తుంది. అంతేనా? సో ఇప్పుడు నాకు ఇదేంటంటే 50 మైనస్ 0 అన్నప్పుడు అంటే ఈ యొక్క స్లోప్ నేను చెప్పేది, దీని యొక్క స్లోప్ వాల్యూ నేను చెప్తున్నది. సో ఇప్పుడు v ఆఫ్ t అన్నప్పుడు 50 మైనస్ 0/2 మైనస్ 0 అన్నప్పుడు 25 మిల్లీ వోల్ట్స్ పర్ సెకండ్ అనేది వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకు ఉన్నది అదే కదా. సో 25 మిల్లీ వోల్ట్స్ అనేది ఉండేది. ఓకేనా? సో అట్లా చేస్తాం అన్నమాట. సో ఇదేంటిది మనకు వచ్చిన వోల్టేజ్. సో వోల్టేజ్కి వేవ్ ఫామ్ అనేది ఇది వస్తుంది అన్నమాట. అదేవిధంగా పవర్ వేవ్ ఫామ్. సో ఇది t అనుకుంటే, సో దీని యొక్క వాల్యూ t మిల్లీ సెకండ్స్ అనుకుంటే, సో ఇది పవర్. సో ఇక్కడ మనకి ఏం చేస్తామంటే ఇక్కడ జస్ట్ 2, 4 ఇలా తీసుకుంటాం. సో ఇక్కడ ఎలా వస్తుందంటే నాకు ఇక్కడ చూడండి పవర్ వచ్చేసరికి ఎలా ఉందంటే నాకు p ఆఫ్ t ఈక్వల్ టు 125 ఇంటూ t² వచ్చింది, ఒక స్లోప్ అన్నమాట. అంటే ఇక్కడ యాక్చువల్గా t అని ఉంటే మనం ఎలా వస్తుంది, స్ట్రైట్గా వస్తుంది. బట్ t² ఉన్నప్పుడు ఎలా వస్తుంది అంటే ఒక కరువు లాగా వస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనం ఏంటంటే జస్ట్ మనకు దాని యొక్క షేప్ మాత్రం ఇండికేట్ చేస్తాం, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఇప్పుడు మనకు మ్యాండేటరీ కాదు, షేప్ మాత్రం ఇండికేట్ చేస్తాం. సో కాబట్టి దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ సంథింగ్ వాల్యూ ఉంది అని అనుకుంటే, సో ఇప్పుడు నాకు ఎలా వస్తుంది అంటే ఇది సో అప్ టు 2 పాయింట్ వరకు, అదేవిధంగా 4 పాయింట్ వరకు. సో ఇది ఎలా వస్తుంది అంటే నాకు యాక్చువల్గా ఇలా కరువు లాగా వస్తుంది అన్నమాట. సో అక్కడ నాకు అది t² ఉంది కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఈ విధంగా వస్తుంది. ఇదేంటిది మనం తీసుకునే పవర్ యొక్క వేవ్ ఫామ్. సో మనకి పవర్ వేవ్ ఫామ్, వోల్టేజ్ వేవ్ ఫామ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకుంటాం. సో ఇది అర్థమైందమ్మా అందరికి? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? A current wave as designated in figure is applied to a pure inductance of 3 millihenry. Find voltage and power stored during respective time interval. సో ఇక్కడ మనల్ని వోల్టేజ్ కనుక్కోమన్నాడు, పవర్ కనుక్కోమన్నాడు. సో అక్రాస్ ఇండక్టర్కి ఒక కరెంట్ వేవ్ ఫామ్ ఇచ్చినప్పుడు దాని దగ్గర వోల్టేజ్ ఏమవుతుంది, పవర్ అనేది ఏమవుతుంది అనేది కనుక్కోమని చెప్పాడు. సో ఆ వోల్టేజ్ కరెంట్ యొక్క వేవ్ ఫామ్ అనేది ఇచ్చాడు అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మనకి ఏంటంటే మనం ఇక్కడ సో ఒక్కొక్క టైం ఇంటర్వెల్ అనేది తీసుకుంటాం. ఇక్కడ ఇంత ముందంటే సేమ్ సైకిల్ అనేది రిపీట్ అయింది, ఇక్కడ ఒకే సైకిల్ రిపీట్ అయింది కాబట్టి మనం జస్ట్ ఒక సైకిల్ మాత్రమే కన్సిడర్ చేసుకొని దాన్నే మొత్తం మనకు అనాలిసిస్ చేసేసినాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ చేంజ్ అయిందన్నమాట. సో 0 to 2 ఒకలాగుంది, 2 to 4 ఒకలాగుంది, 4 to 6 ఒకలాగుంది. సో ఒకసారి ఏమో ఇంక్రీజ్ అవుతుంది, ఒకసారి కాన్స్టెంట్గా ఉంది, ఒకసారి డిక్రీజ్ అవుతా ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తారంటే డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్ దగ్గర దీన్ని అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే సో మనకి ఏదైతే ఈ కరెంట్ ఈక్వేషన్ ఉందో సో దాన్ని బేస్ చేసుకుని ఈ టైం ఇంటర్వెల్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఇక్కడ అనాలిసిస్ చేస్తాం. సో ఫస్ట్ 0 ఈజ్ లెస్ దెన్ t ఈజ్ లెస్ దెన్ 2 ఈ పీరియడ్లో చూద్దాం. సో ఈ టైం పీరియడ్కి వచ్చేసరికి నాకు ఏమవుతుంది, సో కరెంట్ ఏమవుతుంది, దాని యొక్క ఈక్వేషన్ ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ ఈ కండిషన్కి వచ్చేసరికి నాకు స్లోప్ ఏమవుతుంది అంటే ఇక్కడ సో స్లోప్ చూడండి. సో స్లోప్ అంటే ఏంటి, ఎంతో ఇండికేట్ చేసుకుంటున్నాం. సో ఎమ్ అంటే ఏంటంటే y2 మైనస్ y1/x2 మైనస్ x1. ఇది మనకు తెలిసిన మ్యాథమెటికల్ ఫార్ములా. సో ఇక్కడ y అంటే ఏంటంటే y యాక్సిస్లో ఏముంది, నాకు కరెంట్ ఉంది, x యాక్సిస్లో ఏముందంటే టైం ఉంది. సో కాబట్టి సో 10 మైనస్ 0 అదేవిధంగా ఇక్కడ ఏముంది 2 మైనస్ 0 అంటే ఎంత అవుతుంది, 10/2. సో ఇదేంటంటే మిల్లీ సెకండ్స్ అన్నమాట. సో ఇక్కడ నాకు ఇదేంటిది అంటే ఇక్కడ కరెంట్ అనేది y యాక్సిస్లో ఉంది కాబట్టి మిల్లీ యాంపియర్స్ అనేది వస్తుంది, మిల్లీ యాంపియర్ ఫర్ సెకండ్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నాకు యూనిట్స్ ఏమవుతుంది అంటే ఇది యాంపియర్స్, ఇది మిల్లీ సెకండ్స్ ఇలా వస్తుంది అన్నమాట. సో అంటే ఓవరాల్గా ఏమవుతుంది అంటే నాకు 5 యాంపియర్ ఫర్ మిల్లీ సెకండ్స్. సో ఇది వస్తుంది ఎప్పుడు స్లోప్. సో జనరల్గా మనకి ఏంటంటే y ఈక్వల్ టు mx ప్లస్ c అని ఇండికేట్ చేస్తాం మనం. మ్యాథమెటికల్ ఈక్వేషన్ అనేది మ్యాథమెటిక్స్లో y ఈక్వల్ టు mx ప్లస్ cగా ఇండికేట్ చేసుకుంటాం. ఈ కాన్స్టెంట్ ఎప్పుడు వస్తుంది అంటే నాకు
ఎప్పుడైతే స్లోప్ అనేది జీరో గుండా అంటే ఆరిజిన్ గుండా స్టార్ట్ అవ్వకుండా సంథింగ్ వాల్యూని స్టార్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ సి వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అదర్వైజ్ ఈ సి వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఇప్పుడు నాకు స్టార్ట్ అయిన స్లోప్ అనేది జీరోని స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఏమవుతుంది స్లోప్ అంటే y ఈక్వల్ టు ఎంఎక్స్ అవుతుంది. ఇక్కడ నాకు y యాక్సిస్లో కరెంట్ ఉంది కాబట్టి కరెంట్ ఐ ఆఫ్ టీ, స్లోప్ వాల్యూ ఎంత అంటే నాకు 5. సో 5 × 10⁻³ రాసుకోవచ్చు దీన్ని. అదేవిధంగా ఎక్స్ యాక్సిస్లో ఏముందంటే టీ ఉంది నాకు కాబట్టి టీ. సో 5 × 10⁻³ టీ యాంపియర్స్ అయిందన్నమాట ఇది. సో మనం తీసుకున్న ఈ ఏదైతే 0 to 2 మిల్లీ సెకండ్స్ తీసుకున్నామో 0 నుంచి 2 వరకు, అప్పుడు నాకు వచ్చిన కరెంట్ ఈక్వేషన్ వచ్చేసరికి 5 × 10⁻³ టీ అయింది. ఓకే. సో నెక్స్ట్ అదేవిధంగా 2 to 4 చూద్దాం. సో సెకండ్ కేసు ఏంటంటే సో 2 ఈజ్ లెస్ దెన్ టీ ఈజ్ లెస్ దెన్ 4. ఈ కేసు అనేది ఇంపార్టెంట్, కొద్దిగా కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఇదే సేమ్. ఇప్పుడు ఇందులో నాకు స్లోప్ ఏమవుతుందంటే ఇక్కడ నాకు స్లోప్ ఈ కండిషన్లో స్లోప్ వచ్చేసరికి ఇక్కడ నాకు స్లోప్ అనేది ఏం లేదు, ఇక్కడ కాన్స్టెంట్గా ఉందన్నమాట. అంటే ఈ 2 నుంచి 4 వరకు ఎలాంటి చేంజెస్ అనేది లేదు కాబట్టి స్లోప్ వాల్యూ 0. బట్ డైరెక్ట్గా మనకి ఏం వేసుకోవచ్చు ఇక్కడ కరెంట్ అంటే ఐ ఆఫ్ టీ ఈక్వల్ టు 10 తీసుకోవచ్చు. సో ఇక్కడ నాకు స్లోప్ అనేది 0. సో ఇప్పుడు నాకు ఏమొస్తుంది అంటే ఇక్కడ నాకు సో మనకు వచ్చే ఈ కరెంట్ ఐ ఆఫ్ టీ ఈక్వల్ ఎంత వస్తుంది అంటే నాకు 10 యాంపియర్స్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ థర్డ్ కేసు చూద్దాం. ఇదేంటంటే 4 ఈజ్ లెస్ దెన్ టీ ఈజ్ లెస్ దెన్ 6. సో ఈ టైం పీరియడ్కి వచ్చేసరికి ఏమవుతుంది నాకు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు ఇంతకుముందు మనం ఏదైతే y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి తీసుకున్నామో అది ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. సో చూడండి ఎట్లా. సో ఇక్కడ ఈ కండిషన్కి వచ్చేసరికి స్లోప్ ఏమవుతుంది నాకు. సో ఇక్కడ స్లోప్ అనేది ఇక్కడ అర్థం చేసుకోండి, ఇది y2 అవుతుంది, ఇది y1 అవుతుంది. సో y2 మైనస్ y1 అన్నప్పుడు ఇక్కడ ఈ నెగిటివ్ వాల్యూ దీని వాల్యూ ఎంత ఉంటుంది అంటే నాకు ఇది -10 యాంపియర్స్ అన్నమాట. ఇది ఇది +10 యాంపియర్స్ అన్నప్పుడు అది -10 యాంపియర్స్ అనేది ఉంటుంది. ఓకేనా. సో అట్లా తీసుకోవాలన్నమాట. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే మనము సో ఇక్కడ చూడండి, అంటే 4 ఈజ్ లెస్ దెన్ టీ ఈజ్ లెస్ దెన్ 6 ఈ మిల్లీ సెకండ్స్ ఈ మధ్యలో మనం డైరెక్ట్గా ఏం రాసుకోవచ్చు అంటే దీన్ని అంటే ఇక్కడ స్లోప్ కాకుండా డైరెక్ట్ ఈక్వేషన్ వస్తాను చూడండి ఒకసారి. సో ఇందులో వచ్చాక అక్కడికి నా కరెంట్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే సో 10 - 10/1 × 10⁻³ సో టీ -4 × 10⁻³. సో దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఈ మొత్తం ఇదంతా మీకు అర్థం కాకుండా డైరెక్ట్గా ఏం రాసుకోవచ్చు అంటే సో 50 - 10 × 10⁻³ టీగా రాసుకోవచ్చు. అంటే మీకు కరెంట్ ఐ ఆఫ్ టీ ఈక్వల్ టు y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అంటాం కదా అట్లా. సో యాంపియర్స్ అవుతుంది. సో ఇది ఎలా వచ్చింది ఏంటని చెప్తా చూడండి ఒకసారి. సో ఇక్కడ చూడండి, ఈ స్లోప్ అన్నప్పుడు మనం ఏం చేసాం, అప్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేసాం అంతేనా. ఇక్కడ అప్పర్ లిమిట్ అంటేనేమో -10, లోయర్ లిమిట్ అంటేనేమో 10. సో ఇక్కడ చూడండి, సో ఇందులో స్లోప్ వచ్చేసరికి ఏమవుతుందంటే నాకు y2 - y1 అప్పుడు -10 డివైడెడ్ బై సో ఇక్కడ ఏమవుతుంది ఇది 6 - 4. సో 6 - 4 సో అంటే ఏమవుతుంది -20/2. ఈ కింద ఏమవుతుందంటే మిల్లీ సెకండ్స్లో ఉంటుంది అంతేనా. సో ఓవరాల్గా ఇది ఏమవుతుందంటే -10 × 10⁻³ ఇది వస్తుంది అన్నమాట. ఓకేనా స్లోప్ అనేది. ఇప్పుడు నాకు y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఇది నాకు మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఇప్పుడు మనం స్లోప్ మాత్రమే కనుక్కున్నాం. అయితే ఇక్కడ y యాక్సిస్లో ఉన్నది ఏంటి అంటే నాకు కరెంట్ ఉంది, x యాక్సిస్లో ఉందేమో టైం ఉంది. సో అంటే కరెంట్ ఐ ఆఫ్ టీ ఈక్వల్ టు -10 × 10⁻³ టీ నెక్స్ట్ ప్లస్ కాన్స్టెంట్
ఈ కాన్స్టెంట్ టర్మ్ ఎలా కనుక్కుంటామంటే, సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను కరెంట్ వచ్చేసరికి ఎట్ t4 దగ్గర చూద్దాం. ఎట్ t = 4 సెకండ్స్ దగ్గర కరెంట్ ఎంత ఉంది, 10 ఆంపియర్స్ ఉంది. సో కాబట్టి కరెంట్ వచ్చేసరికి 10 ఆంపియర్స్ ఉంది ఎప్పుడు అంటే ఈ యొక్క టైం వచ్చేసరికి 4 సెకండ్స్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు దీని నుంచి కరెంట్ C = కాన్స్టెంట్ C ఏమవుతుందంటే నాకు, సో C = ఈ మైనస్ వాల్యూ ఈ సైడ్కి పోతే ప్లస్ అవుతుంది. అంటే 10 + 10 ఇంటూ అంటే 10 ఇక్కడ చూడండి ఇది 40 అవుతుంది ఇది. సో 40 × 10⁻³ అంతేనా. సో 10 + 40 × 10⁻³ అవుతుంది. ఇదే నాకేమవుతుంది, కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది. సో ఈ కాన్స్టెంట్ టర్మ్ని మనకు ఏదైతే ఈక్వేషన్ ఉందో కరెంట్ ఈక్వేషన్ ఇందులో ప్లేస్ చేద్దాం. అంటే ఇందులో ప్లేస్ చేద్దాం. సో అప్పుడు నా కరెంట్ I = ఏమవుతుందంటే, సో -10 × 10⁻³ t + 10 + 40 × 10⁻³. సో ఇప్పుడు నాకు ఇది ఏమవుతుందంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి 40 × 10⁻³ -10 × 10⁻³. ఇక్కడ 10⁻³ అనేది మనం కామన్ తీసుకున్నట్లయితే, సో ఒక నిమిషం, సో మనకి ఈక్వేషన్ అనేది వస్తుంది చూడండి. సో 50 - 10 × 10⁻³ వస్తుంది, t వస్తుంది. సో 50 - 10 × 10⁻³ వస్తుంది ఆంపియర్స్. సో కరెంట్ I = ఏమ్మా ఇది అర్థమైందా? సో నెక్స్ట్ చూడండి, సో ఇప్పుడు మనకి ఏంటంటే 4 to 6 చేసాం కదా. నెక్స్ట్ ఏంటంటే 6 to 8 మిల్లీ సెకండ్స్ దగ్గర చూద్దాం. సో నెక్స్ట్ కేసు ఏంటంటే ఫోర్త్ కేసు వచ్చేసరికి 6 ఈజ్ లెస్ దెన్ t ఈజ్ లెస్ దెన్ 8 ఈ టైం పీరియడ్లో చూద్దాం. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏమవుద్దంటే, సో ఇక్కడ చూడండి ఈ పీరియడ్ వచ్చేసరికి నాకు ఏమైంది, -10 ఆంపియర్స్ అయింది. సో దాని మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఎంత అంటే నాకు ఇక్కడ, సో ఇక్కడ చూడండి, సో దీని వాల్యూ కరెంట్ వాల్యూ ఎంత అంటే నాకు -10 ఆంపియర్స్. ఇది కాన్స్టెంట్ అన్నమాట, ఇది కాన్స్టెంట్గా ఉంది నాకు. నెక్స్ట్ 8 ఈజ్ లెస్ దెన్ t ఈజ్ లెస్ దెన్ 10. సో ఈ పీరియడ్కి వచ్చేసరికి ఇప్పుడు నా కరెంట్ ఏమవుతుంది, సో ఇక్కడ చూడండి కరెంట్, సో ఇక్కడ ఇదేమవుతుంది, ఇది ఈ పీరియడ్. సో ఇక్కడ అప్పర్ లిమిట్ అంటేనేమో 0, లోయర్ లిమిట్ అంటేనేమో -10 అన్నమాట. ఓకేనా. సో దాన్ని బట్టి చేద్దాం. సో ఇక్కడ ఈ పీరియడ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇక్కడ ఫస్ట్ స్లోప్ కనుక్కుందాం. ఇందులో స్లోప్ వచ్చేసరికి అప్పర్ లిమిట్ 0, లోయర్ లిమిట్ వచ్చేసరికి -10. అదేవిధంగా అది y యాక్సిస్. నెక్స్ట్ x యాక్సిస్ వచ్చేసరికి 10 - 8. సో 10 - 8. సో ఇది ఏమవుతుందంటే -(-) అంటే 10, ఇది 2 వస్తుంది, అంటే 5 × 10⁻³ వస్తుంది. సో కాబట్టి కరెంట్ I = y = mx కాబట్టి ఇక్కడ m అంటేనేమో 5 × 10⁻³, x అంటేనేమో టైం x యాక్సిస్ టైం ఉంది కాబట్టి ఇది వస్తుంది. సో కరెంట్ I = 5 × 10⁻³ ఆంపియర్స్ వస్తుంది. సో ఇది వచ్చేది మనకి. సో ఇప్పుడు ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంటే ఒక్కొక్క టైం పీరియడ్కి, అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ ఒక్కొక్క టైం సైకిల్ తీసుకున్నామో 0 ఈజ్ లెస్ దెన్ t ఈజ్ లెస్ దెన్ 2కి ఒక ఈక్వేషన్ వచ్చింది. అదేవిధంగా 2 ఈజ్ లెస్ దెన్ t ఈజ్ లెస్ దెన్ 4 అన్నప్పుడు ఒక ఈక్వేషన్ అనేది వచ్చింది. అదేవిధంగా 4 to 6కి కరెంట్ ఈక్వేషన్ ఒకటి వచ్చింది. ఇట్లా ఒక్కొక్క సైకిల్కి మనకు వచ్చిన ఈక్వేషన్ వచ్చినాయి కాబట్టి దాని బేసిస్కి మనం ఏం చేస్తారంటే ఇక్కడ వోల్టేజ్ అనేది కనుక్కుంటాం. ఎక్కడ కనుక్కుంటాం వోల్టేజ్ అనేది, ఆ క్రాస్ ఇండక్టర్ దగ్గర వోల్టేజ్ అనేది కనుక్కుంటాం అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ అనేది కనుక్కుంటాం. సో వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ అన్నప్పుడు ఫార్ములా ఏంటి నాకు, సో V(L) = L × di/dt. సో V = L × di/dt. సో ఇది అవుతుంది అన్నమాట. సో ఇక్కడ అంటే అక్రాస్ ఇండక్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ డ్రాప్ అన్నమాట ఇది. సో ఇప్పుడు చూడండి, మనం తీసుకునే 0 ఈజ్ లెస్ దెన్ t ఈజ్ లెస్ దెన్ టైం దగ్గర చూద్దాం. సో ఫస్ట్ ఎక్కడ చూద్దామంటే, సో 0 ఈజ్ లెస్ దెన్ t ఈజ్ లెస్ దెన్ 2 దగ్గర. సో మనకు వచ్చిన కరెంట్ ఈక్వేషన్ ఏంటి ఇక్కడ,
అంటే సో 5 ఇంటూ 10 పవర్ 3 వచ్చింది నాకు, 5 ఇంటూ 10 పవర్ 3 t. సో 5 ఇంటూ 10 పవర్ 3. సో ఇది వచ్చింది. ఇప్పుడు నాకేం కావాలి, వోల్టేజ్ కావాలి. ఇక్కడ ఇండక్టెన్స్ వాల్యూ ఇచ్చాడు. సో ఇండక్టెన్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే 3 మిల్లీ హెన్రీ అనేది ఇచ్చాడు. సో కాబట్టి ఇండక్టెన్స్ వాల్యూ 3 మిల్లీ హెన్రీ. సో ఇప్పుడు నాకు ఎల్ అంటే 3 ఇంటూ 10 పవర్ 3 d/dt, ఐ వాల్యూ 5 ఇంటూ 10 పవర్ 3 ఇంటూ టీ. సో ఇది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నాకు 10 పవర్ 3 10 పవర్ 3 క్యాన్సిల్, 5 3 జర్ 15. సో d/dt ఇంటూ టీ అంటే ఎంత వస్తుంది, నాకు 1 వస్తుంది అన్నమాట. సో కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుందంటే నాకు d/dt ఇంటూ టీ అన్నప్పుడు 1 అయిపోద్ది. కాబట్టి 15 వోల్ట్స్ అనేది వస్తుంది. సో వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ మనం తీసుకుని 0 is less than t is less than 2లో ఎంత అవుతుందంటే నాకు 15 వోల్ట్స్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, అదేవిధంగా 2 is less than t is less than 4 ఈ సైకిల్లో మనకు వచ్చే వోల్టేజ్ ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు యాక్చువల్గా 2 is less than t is less than 4 అన్నప్పుడు నాకు వచ్చిన కరెంట్ ఈక్వేషన్ ఎంత అంటే 10 ఆంపియర్స్ ఉంది. సో 10 ఆంపియర్స్ అనేది కాన్స్టెంట్ టర్మ్. సో మరి కాన్స్టెంట్ టర్మ్ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, నాకు 0 అవుతుంది. సో కాబట్టి v ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఎల్ అంటే ఎంత అంటే 3 ఇంటూ 10 పవర్ 3. సో d/dt ఇంటూ ఇక్కడ ఎంత అంటే నాకు 10 ఆంపియర్స్. సో దీని యొక్క వాల్యూ 10 కాబట్టి ఈ 10 అనేది కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ ఏమవుతుందంటే నాకు 0 అవుతుంది అన్నమాట. సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఇది సో 0 వోల్ట్స్ అన్నమాట. సో 2 సైకిల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి అంటే సో 0 to 2 అయిపోయింది, 2 to 4 అయిపోయింది, ఇప్పుడు 4 to 6. సో ఈ 4 to 6 పీరియడ్లో సో ఇప్పుడు నాకు వచ్చిన కరెంట్ ఈక్వేషన్ ఏంటి అంటే ఇక్కడ సో కరెంట్ ఈక్వేషన్ చూడండి ఒకసారి. సో 50 మైనస్ 10 ఇంటూ 10 పవర్ 3, 50 మైనస్ 10 ఇంటూ 10 పవర్ 3 టీ అయింది. సో ఆ వాల్యూ రాసుకున్నాం ఇక్కడ. ఫిఫ్టీ మైనస్ 10 ఇంటూ 10 పవర్ 3 టీ. సో ఇది కరెంట్ ఈక్వేషన్. ఇప్పుడు నాకు కావాల్సిన అంటే వోల్టేజ్. సో ఇండక్టర్ వాల్యూ 3 ఇంటూ 10 పవర్ 3. సో d/dt ఇప్పుడు నాకు కరెంట్ ఈక్వేషన్ 50 మైనస్ 10 ఇంటూ 10 పవర్ 3 టైమ్స్ ఆఫ్ టీ. సో ఇక్కడ ఈ ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో దానికి మల్టిపుల్ చేసినప్పుడు అది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి 0 అయిపోతుంది. అంటే దీన్ని ఈ డిఫరెన్స్ మనం సపరేట్ చేస్తాం. సో కాన్స్టెంట్ టర్మ్ సపరేట్గా, సో రిమైనింగ్ టర్మ్ సపరేట్గా చేస్తాం. సో ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుద్దంటే నాకు 0 అయిపోద్ది. సో ఇక్కడ ఉన్న వాల్యూ ఏమవుద్దంటే నాకు సో 10 పవర్ 3 10 పవర్ 3 క్యాన్సిల్ అయిపోయి 30 అనేది వస్తుంది. సో కాబట్టి ఇక్కడ నాకు ఎంత వస్తుంది అంటే నాకు 30 వోల్ట్స్ అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -30 వస్తుంది. సో ఇక్కడ నాకు మైనస్ ఉంది కాబట్టి d/dt ముందు ఆ యొక్క వాల్యూ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, ఇది 4 is less than t is less than 6 అన్నప్పుడు అదే వాల్యూ అనేది సో 6 is less than t is less than 8 ఈ పీరియడ్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇక్కడ ఇదే ఇండక్టెన్స్ వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఉందన్నమాట ఇక్కడ ఈ పీరియడ్లో. ఇక్కడ చూడండి, సో 6 నుంచి 8 మధ్యలోకి వచ్చేసరికి -10 ఆంపియర్స్ ఉంది. సో కాన్స్టెంట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నాకు ఆటోమేటిక్గా దాని వాల్యూ ఏమైపోద్ది అంటే ఇక్కడ 0 అవుతుంది అన్నమాట. కాబట్టి VL ఈక్వల్ టు 3 ఇంటూ 10 పవర్ 3. సో d/dt ఇంటూ -10. సో ఇప్పుడు నాకు VL వాల్యూ ఎంత అంటే 0 వోల్ట్స్ అన్నమాట. నెక్స్ట్ సో 8 is less than t is less than 10. సో ఈ మధ్యలో సో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ అగైన్ ఏమైందంటే సో 5 ఇంటూ 10 పవర్ 3 అయింది. సో కాబట్టి ఇప్పుడు నాకు వోల్టేజ్ ఏమవుతుంది అంటే V ఈక్వల్ టు సో 3 ఇంటూ 10 పవర్ 3. సో d/dt సో 5 ఇంటూ 10 పవర్ 3 ఇంటూ టీ. సో వోల్టేజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే నాకు 15 వోల్ట్స్ అవుతుంది. ఎందుకు 10 పవర్ 3 10 పవర్ 3 క్యాన్సిల్. సో 5 3 జర్ 15, d/dt ఆఫ్ టీ అంటే 1 కాబట్టి. సో కాబట్టి ఇప్పుడు నాకు వచ్చిన వోల్టేజెస్ వచ్చేసరికి సో మనం తీసుకున్న టైం పీరియడ్స్లో ఒక్కొక్క టైం పీరియడ్లో
సో ఫస్ట్ 0 to 2 అన్నప్పుడు 15 వచ్చింది, తర్వాత ఏమో 0, తర్వాత ఏమో -30, తర్వాత ఏమో 0, మళ్ళీ 15 వచ్చింది అన్నమాట. సో అది మనం ఏం కనుక్కున్నాం, వోల్టేజ్ అనేది కనుక్కున్నాం ఆ క్రాస్ ఇండక్టర్ దగ్గర. సో నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు వాడు, పవర్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ దాకా అర్థమైంది అందరికీ? సో నెక్స్ట్ ఏం కనుక్కుంటాం అంటే మనము పవర్ అనేది కనుక్కుంటాం అన్నమాట. సో మనం ఏదైతే డిఫరెంట్ టైం పీరియడ్ తీసుకున్నామో అదే టైం పీరియడ్స్లో పవర్ అనేది కనుక్కుంటాం. సో ఫస్ట్ ఏంటంటే, సో 0 is less than t is less than 2. సో ఫస్ట్ వన్ ఏంటంటే 0 is less than t is less than 2. ఈ పీరియడ్లో పవర్ కనుక్కుంటాం అనమాట. సో ఇప్పుడు నాకు పవర్ కావాలి అంటే ఫార్ములా ఏంటి, జనరల్గా వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో ఇప్పుడు నాకు ఇందులో వోల్టేజ్ వచ్చేసరికి ఎంత ఉందంటే నాకు, సో ఇక్కడ చూడండి 15 volts ఉంది. సో వోల్టేజ్ వచ్చేసరికి 15 volts ఉంది. కరెంట్ వచ్చేసరికి ఎంత ఉందంటే నాకు 5 × 10⁻³ ఉంది. సో కాబట్టి వోల్టేజ్ వచ్చేసరికి ఏమో 15, కరెంట్ వచ్చేసరికి ఏమో 5 × 10⁻³ × t. సో అంటే ఇది ఎంత అవుతుంది నాకు, ఇది 75 అవుతుంది. 75 × 10⁻³ × t. ఇది నాకు పవర్. యూనిట్స్ ఏంటంటే వాట్స్. సో 75 × 10⁻³ వాట్స్. ఓకేనా, అది పవర్ ఏంది ఫస్ట్ సైకిల్లో. నెక్స్ట్ సెకండ్. సో ఇందులోకి వచ్చేసరికి 2 is less than t is less than 4. ఇందులో వోల్టేజ్ వాల్యూ 0 ఉంది, కరెంట్ వాల్యూ సంథింగ్ వాల్యూ ఉంది. సో ఇప్పుడు నాకు పవర్ ఏమవుతుంది, ఎప్పుడైతే వోల్టేజ్ 0 అయిందో ఖచ్చితంగా పవర్ అనేది ఏమవుతుందంటే నాకు 0నే అవుతుంది. ఎందుకంటే ఏదో ఒక క్వాంటిటీ 0 అయినప్పుడు డెఫినెట్గా పవర్ కూడా 0 అవుతుంది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ నాకు పవర్ ఏమవుతుందంటే నాకు 0 అన్నమాట. నెక్స్ట్ థర్డ్ కేసుకి వచ్చేసరికి, సో 4 is less than t is less than 6. సో ఇందులో అంటే ఈ పీరియడ్కి వచ్చేసరికి నాకు వచ్చే వోల్టేజ్ ఏముందంటే, సో ఇక్కడ చూడండి -30 ఉంది. సో వోల్టేజ్ వాల్యూ -30, మరి కరెంట్ వాల్యూ ఎంత ఉంది నాకు, సో 50 - 10 × 10⁻³ ఉంది. సో కాబట్టి దాని వాల్యూ రాసుకున్నాం. సో పవర్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంటు. వోల్టేజ్ వచ్చేసరికి -30, కరెంట్ వచ్చేసరికి 50 - 10 × 10⁻³ టైమ్స్ t. సో ఇది నాకేమవుద్దంటే ఇక్కడ 53 1500 ప్లస్ 3000 × 10⁻³ వాట్స్. సో ఇదే నాకు వచ్చే పవర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ కేసు వచ్చేసరికి 6 is less than t is less than 8. సో ఈ కండిషన్లో నాకు పవర్ ఏమవుతుందంటే ఇక్కడ ఇందులో వోల్టేజ్ ఇక్కడ 0 అయ్యింది మళ్ళీ. సో కాబట్టి పవర్ ఈక్వల్ ఏమవుతుంది 0 అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ కేసు 8 is less than t is less than 10. ఇందులో సో పవర్ ఈక్వల్ టు v × i. ఇందులో వోల్టేజ్ వచ్చేసరికి ఎంత ఉందంటే నాకు వాల్యూ 15 volts ఉంది. సో కరెంట్ వచ్చేసరికి ఎంత ఉందంటే నాకు 5 × 10⁻³. సో 15 × 5 × 10⁻³ అంటే 75 × 10⁻³ టైమ్స్ t. సో ఇది నాకు పవర్. సో వాట్స్ అన్నమాట. ఓకేనా. సో ఇలా మనం ఏం చేస్తారంటే మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనకు వోల్టేజ్ కరెంట్ అనేది కనుక్కుంటాం. అది ఇండక్టర్ కావచ్చు, కెపాసిటర్ కావచ్చు, రెసిస్టర్ కావచ్చు. ఓకేనా, ఇది క్లియర్ అమ్మ అందరికి. వచ్చిన వేవ్ ఫామ్ని బట్టి ఈ విధంగా అనాలిసిస్ చేస్తాం అన్నమాట స్టెప్ బై స్టెప్. ఏ వోల్టేజ్ సోర్స్ V of t is connected across a capacitor of 2 farads. Find the energy stored in the capacitor from t equal to 0 to 10 seconds if time V of t equal to voltage source equal to t square into e power minus 2t. సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఇందులో దీన్ని ఎలా చేస్తామంటే, సో ఫస్ట్ మనకి ఎనర్జీ అంటే ఏంటి, సో ఎనర్జీని మనం ఎలా రాసుకోవచ్చు అంటే విత్ రెస్పెక్ట్ టు టైం. ఇక్కడ టైం పీరియడ్ t ఈక్వల్ టు 0 to సంథింగ్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు సో t ఈక్వల్ టు అంటే ఇనిషియల్ వాల్యూ టు ఫైనల్ వాల్యూ ఇలా రాసుకుంటాం ఇంటూ v of t ఇంటూ i of t ఇంటూ dt గా రాసుకుంటాం. ఎనర్జీ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ పవర్ dt కదా, అందుకని ఇలా రాసాం. సో ఇక్కడ ఇంటిగ్రేషన్
T0 to T. ఇక్కడ వోల్టేజ్ అంటే ఎక్కడ అంటే అక్రాస్ కెపాసిటర్ కాబట్టి V sub x C రాసుకుంటాం. అదేవిధంగా సో కరెంట్ I ఈక్వల్ టు ఏం రాసుకుంటాం అంటే మనం I ఈక్వల్ టు C dV బై dt అవుతుంది. సో కాబట్టి C ఇంటూ dV బై dt ఇంటూ dt. సో అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం జనరల్గా అంటే ఈ యొక్క వాల్యూని సో కెపాసిటర్ C కామన్ తీసేసుకుంటే సో ఇక్కడ నాకు T0 టు T ఇంటూ వోల్టేజ్ V ఇంటూ dV అవుతుంది. ఎందుకని ఈ dt క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు దీనికి ఏం రాస్తామంటే మనం సో కెపాసిటర్ C ఇంటూ సో దీనికి ఈ యొక్క లిమిట్స్ అప్లై చేసుకుంటాం. అంటే ఈ Vని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది నాకు V²/2 అవుతుంది. ఆ V²/2 అయినప్పుడు దానికి ఏం చేస్తాం లిమిట్స్ అనేది అప్లై చేస్తాం. అంటే సో V²/2 ఏదైతే ఉందో దీనికి T0 టు T ఇది అప్లై చేస్తాం. సో అప్పుడు నాకేమొస్తుంది సో ఇక్కడ నాకు C/2 అనేది వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి సో V of T హోల్ స్క్వేర్ V of T0 హోల్ స్క్వేర్ వస్తుంది. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్స్ అనేది అప్లై చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మనకి ఇచ్చినాడు సేమ్ ఇచ్చేసినాడు. ఇక్కడ ఈ యొక్క V of T వాల్యూ ఇచ్చినాడు. V of T వాల్యూ ఎంత అంట T² e⁻⁻2t వాల్యూ ఇచ్చినాడు. అయితే ఈ కెపాసిటర్లో ఇనిషియల్ స్టోరేజ్ వాల్యూ ఇవ్వాల. అంటే ఈ V of T0 వాల్యూ ఈ వాల్యూ అనేది ఇవ్వాల మనకు. సో అది ఇవ్వలేదు కాబట్టి దాని వాల్యూ మనం ఏమనుకుంటామంటే ఇక్కడ సో ఇక్కడ ఆ T ఈక్వల్ టు 0 పెట్టుకున్నాం. ఆ వాల్యూ లేదు కాబట్టి 0గా తీసేసుకుంటాం దాన్ని. సో ఇప్పుడు నాకు ఏదైతే వాల్యూ ఇచ్చాడో దాన్ని మాత్రం కన్సిడర్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు నాకు T ఈక్వల్ టు 0 T ఈక్వల్ టు 10 సెకండ్స్ అని ఇచ్చాడు. సో కాబట్టి పుట్ T ఈక్వల్ టు 10 సెకండ్స్ అనేది తీసుకుంటాం. సో T ఈక్వల్ 10 సెకండ్స్ తీసుకున్నప్పుడు ఇదేమవుతుంది సో V of 10 ఈక్వల్ టు సో 10² e⁻⁻2 ఇంటూ 10. అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది అంటే నాకు సో 10² ఇంటూ e⁻⁻20 e⁻⁻20. సో దీని వాల్యూ సాల్వ్ చేస్తే క్యాలిక్యులేటర్లో మనకి ఎంత వస్తుంది అంటే 2 ఇంటూ 0.6 10⁻⁻7 వస్తుంది వోల్ట్స్. సో ఈ V of 10 వాల్యూ ఎంత వస్తుంది అంటే నాకు 2.06 ఇంటూ 10⁻⁻7 వోల్ట్స్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి ఎనర్జీ వాల్యూ కావాలి. ఇక్కడ ఎనర్జీ వాల్యూ కావాలన్నప్పుడు కెపాసిటర్ వాల్యూ అంటే ఇది ఎనర్జీకి సంబంధించిన ఫార్ములా ఇది. అంటే మనం ఇప్పుడు ఏదైతే డెరైవ్ చేసామో ఇది మొత్తం ఎనర్జీకి ఫార్ములా ఇది మొత్తం. సో కాబట్టి ఇందులో మనం ఏం చేస్తామంటే కెపాసిటర్ వాల్యూ V of T వాల్యూ మొత్తం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో కాబట్టి ఇప్పుడు నాకు ఏమవుతుందంటే ఇది సో ఎనర్జీ ఈక్వల్ టు సో ఏమొచ్చింది నాకు ఇక్కడ C/2 V of T హోల్ స్క్వేర్ మైనస్ V of T0 హోల్ స్క్వేర్ ఇది వచ్చింది నాకు ఈక్వేషన్. ఇందులో 1/2 కామన్ తీసుకుంటే ఇక్కడ కెపాసిటర్ వాల్యూ ఎంత అంటే నాకు 2 ఫారడ్స్. సో వాడు ఇచ్చింది 2 ఫారడ్స్ కాబట్టి 2 ఫారడ్స్ ప్లేస్ చేసుకున్నాం. నెక్స్ట్ V of T వాల్యూ ఇచ్చాడు. V of T వాల్యూ మనం ఆల్రెడీ కనుక్కున్నాం. ఈ V of T వాల్యూ ఎంత వచ్చింది నాకు 2.06 ఇంటూ 10⁻⁻7. సో కాబట్టి దాని వాల్యూ ప్లేస్ చేసుకున్నాం. సో 2.06 ఇంటూ 10⁻⁻7 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఈ వాల్యూ ఏమవుతుందంటే నాకు ఇది 0 అన్నమాట. ఎందుకంటే ఇనిషియల్ వాల్యూ ఇవ్వాలి నాకు. సో కెపాసిటర్లో ఇనిషియల్గా స్టోరేజ్ అయిన ఎనర్జీ వాల్యూ ఇచ్చుంటే అప్పుడు దాని వాల్యూ ప్లేస్ చేసుకుంటాం. సో ఇనిషియల్గా నాకు ఇవ్వలేదు కాబట్టి దాని వాల్యూ 0 అని అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే వచ్చే వాల్యూ ఈ 2 గెట్ క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇది ఏమవుతుందంటే నాకు 4.3 ఇంటూ 10⁻⁻4 జౌల్స్ వస్తుంది. సో దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ జౌల్స్లో మార్చుకోండి ఎనర్జీ. సో ఎనర్జీ సో నాకు వచ్చే వాల్యూ ఎంత అవుతుందంటే నాకు 4.03 ఇంటూ 10⁻⁻4 జౌల్స్. ఓకేనా. సో ఇది మనకు కెపాసిటర్లో స్టోర్ అయిన ఎనర్జీ 10 సెకండ్స్ దగ్గర. సో ఇది ఎప్పుడు అంటే సో ఎనర్జీ స్టోర్డ్ ఫర్ 10 సెకండ్స్. సో ఎనర్జీ స్టోర్ 10 సెకండ్స్కి 4.3 ఇంటూ 10⁻⁻4 జౌల్స్ వస్తుంది అనమాట. సో అది మనకు వచ్చే వాల్యూ. సో ఇది క్లియరా అందరికి? ఏమైనా డౌట్ ఉంది ఇందులో? సో నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే 4 to 6 చేసాం కదా. నెక్స్ట్ ఏంటంటే 6 to 8 మిల్లీ సెకండ్స్ దగ్గర చూద్దాం. సో నెక్స్ట్ కేసు ఏంటంటే 4th కేసు వచ్చేసరికి 6 ఈజ్ లెస్ దెన్ T ఈజ్ లెస్ దెన్ 8 ఈ టైం పీరియడ్లో చూద్దాం. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏమవుద్దంటే సో ఇక్కడ చూడండి ఈ పీరియడ్ వచ్చేసరికి నాకు ఏమైంది -10 ఆంపియర్స్ అయింది. సో దాని మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఎంత అంటే నాకు ఇక్కడ
సో ఇక్కడ చూడండి, సో దీని వాల్యూ కరెంట్ వాల్యూ ఎంత అంటే నాకు -10 ఆంపియర్స్. ఇది కాన్స్టెంట్ అన్నమాట, ఇది కాన్స్టెంట్గా ఉంది నాకు. నెక్స్ట్ 8 ఈజ్ లెస్ దెన్ t ఈజ్ లెస్ దెన్ 10. సో ఈ పీరియడ్కి వచ్చేసరికి ఇప్పుడు నా కరెంట్ ఏమవుతుంది? సో ఇక్కడ చూడండి కరెంట్, సో ఇక్కడ ఇదేమవుతుంది, ఇది ఈ పీరియడ్. సో ఇక్కడ అప్పర్ లిమిట్ అంటేనేమో 0, లోయర్ లిమిట్ అంటేనేమో -10 అన్నమాట. ఓకేనా? సో దాన్ని బట్టి చేద్దాం. సో ఇక్కడ ఈ పీరియడ్కి వచ్చేసరికి ఏమవుద్ది అంటే ఇక్కడ ఫస్ట్ స్లోప్ కనుక్కుందాం. ఇందులో స్లోప్ వచ్చేసరికి అప్పర్ లిమిట్ 0, లోయర్ లిమిట్ వచ్చేసరికి -10. అదేవిధంగా అది y యాక్సిస్. నెక్స్ట్ x యాక్సిస్ వచ్చేసరికి 10 - 8. సో 10 - 8. సో ఇది ఏమవుద్దంటే -(-) అంటే 10, ఇది 2 వస్తుంది, అంటే 5 × 10⁻³ వస్తుంది. సో కాబట్టి కరెంట్ I = y = mx కాబట్టి ఇక్కడ m అంటేనేమో 5 × 10⁻³, x అంటేనేమో టైం x యాక్సిస్ టైం ఉంది కాబట్టి ఇది వస్తుంది. సో కరెంట్ I = 5 × 10⁻³ ఆంపియర్స్ వస్తుంది. సో ఇది వచ్చేది మనకి. సో ఇప్పుడు ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంటే ఒక్కొక్క టైం పీరియడ్కి, అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ ఒక్కొక్క టైం సైకిల్ తీసుకున్నామో 0 ఈజ్ లెస్ దెన్ t ఈజ్ లెస్ దెన్ 2కి ఒక ఈక్వేషన్ వచ్చింది. అదేవిధంగా 2 ఈజ్ లెస్ దెన్ t ఈజ్ లెస్ దెన్ 4 అన్నప్పుడు ఒక ఈక్వేషన్ అనేది వచ్చింది. అదేవిధంగా 4 to 6కి కరెంట్ ఈక్వేషన్ ఒకటి వచ్చింది. ఇట్లా ఒక్కొక్క సైకిల్కి మనకు వచ్చిన ఈక్వేషన్లు వచ్చినాయి కాబట్టి దాని బేసిస్కి మనం ఏం చేస్తారంటే ఇక్కడ వోల్టేజ్ అనేది కనుక్కుంటాం. ఎక్కడ కనుక్కుంటాం వోల్టేజ్ అనేది? అక్రాస్ ఇండక్టర్ దగ్గర వోల్టేజ్ అనేది కనుక్కుంటాం అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ అనేది కనుక్కుంటాం. సో వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ అన్నప్పుడు ఫార్ములా ఏంటి నాకు? సో V(L) = L × di/dt. సో V = L × di/dt. ఇది అవుతుంది అన్నమాట. సో ఇక్కడ అంటే అక్రాస్ ఇండక్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ డ్రాప్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి, మనం తీసుకునే 0 ఈజ్ లెస్ దెన్ t ఈజ్ లెస్ దెన్ టైం దగ్గర చూద్దాం. సో ఫస్ట్ ఎక్కడ చూద్దామంటే, సో 0 ఈజ్ లెస్ దెన్ t ఈజ్ లెస్ దెన్ 2 దగ్గర. సో మనకు వచ్చిన కరెంట్ ఈక్వేషన్ ఏంటి ఇక్కడ అంటే, సో 5 × 10⁻³ వచ్చింది నాకు, 5 × 10⁻³ సో 5 × 10⁻³. సో ఇది వచ్చింది. ఇప్పుడు నాకేం కావాలి? వోల్టేజ్ కావాలి. ఇక్కడ ఇండక్టెన్స్ వాల్యూ ఇచ్చాడు. సో ఇండక్టెన్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే 3 మిల్లీ హెన్రీ అనేది ఇచ్చాడు. సో కాబట్టి ఇండక్టెన్స్ వాల్యూ 3 మిల్లీ హెన్రీ. సో ఇప్పుడు నాకు L అంటే 3 × 10⁻³ d/dt, I వాల్యూ 5 × 10⁻³ × t. ఇది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నాకు 10⁻³ 10⁻³ క్యాన్సిల్, 5 3 = 15. సో d/dt × t అంటే ఎంత వస్తుంది? నాకు 1 వస్తుంది అన్నమాట. సో కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుందంటే నాకు d/dt × t అన్నప్పుడు 1 అయిపోద్ది, కాబట్టి 15 volts అనేది వస్తుంది. సో వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ మనం తీసుకునే 0 ఈజ్ లెస్ దెన్ t ఈజ్ లెస్ దెన్ 2లో ఎంత అవుతుందంటే నాకు 15 volts అనేది వస్తుంది అన్నమాట. ఓకే, అదేవిధంగా 2 ఈజ్ లెస్ దెన్ t ఈజ్ లెస్ దెన్ 4 ఈ సైకిల్లో మనకు వచ్చే వోల్టేజ్ ఏమవుతుంది అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు యాక్చువల్గా 2 ఈజ్ లెస్ దెన్ t ఈజ్ లెస్ దెన్ 4 అన్నప్పుడు నాకు వచ్చిన కరెంట్ ఈక్వేషన్ ఎంత అంటే 10 ఆంపియర్స్ ఉంది. సో 10 ఆంపియర్స్ అనేది కాన్స్టెంట్ టర్మ్. సో మరి కాన్స్టెంట్ టర్మ్ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఏమవుతుంది? నాకు 0 అవుతుంది. సో కాబట్టి V = L అంటే ఎంత అంటే 3 × 10⁻³. సో d/dt ఇక్కడ ఎంత అంటే నాకు 10 ఆంపియర్స్. సో దీని యొక్క వాల్యూ 10 కాబట్టి ఈ 10 అనేది కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ ఏమవుతుందంటే నాకు 0 అవుతుంది అన్నమాట. సో ఇక్కడ నాకేమవుతుందంటే ఇది సో 0 volts అన్నమాట. సో 2 సైకిల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి అంటే, సో 0 to 2 అయిపోయింది, 2 to 4 అయిపోయింది, ఇప్పుడు 4 to 6. సో ఈ 4 to 6 పీరియడ్లో సో ఇప్పుడు నాకు వచ్చిన కరెంట్ ఈక్వేషన్ ఏంటి అంటే ఇక్కడ, సో కరెంట్ ఈక్వేషన్ చూడండి ఒకసారి. సో 50 - 10 × 10⁻³
50 మైనస్ 10 ఇంటూ 10 పవర్ 3 టీ అయింది. సో ఆ వాల్యూ రాసుకున్నాం ఇక్కడ. ఫిఫ్టీ మైనస్ 10 ఇంటూ 10 పవర్ 3 టీ. సో ఇది కరెంట్ ఈక్వేషన్. ఇప్పుడు నాకు కావాల్సిన అంటే వోల్టేజ్. సో ఇండక్టర్ వాల్యూ 3 ఇంటూ 10 పవర్ మైనస్ 3. సో డి బై డిటి. ఇప్పుడు నాకు కరెంట్ ఈక్వేషన్ 50 మైనస్ 10 ఇంటూ 10 పవర్ 3 టైమ్స్ ఆఫ్ టీ. సో ఇక్కడ ఈ ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో దానికి మల్టిపుల్ చేసినప్పుడు అది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి 0 అయిపోతుంది. అంటే దీన్ని ఈ డిఫరెన్స్ మనం సపరేట్ చేస్తాం. సో కాన్స్టెంట్ టర్మ్ సపరేట్గా, సో రిమైనింగ్ టర్మ్ సపరేట్గా చేస్తాం. సో ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుద్దంటే నాకు 0 అయిపోద్ది. సో ఇక్కడ ఉన్న వాల్యూ ఏమవుద్దంటే నాకు సో 10 పవర్ 3 10 పవర్ మైనస్ 3 క్యాన్సిల్ అయిపోయి 30 అనేది వస్తుంది. సో కాబట్టి ఇక్కడ నాకు ఎంత వస్తుంది అంటే నాకు 30 volts అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 30 వస్తుంది. సో ఇక్కడ నాకు మైనస్ ఉంది కాబట్టి డి బై డిటి ముందు ఆ యొక్క వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇది 4 ఈజ్ లెస్ దాన్ టీ ఈజ్ లెస్ దాన్ 6 అన్నప్పుడు అదే వాల్యూ అనేది సో 6 ఈజ్ లెస్ దాన్ టీ ఈజ్ లెస్ దాన్ 8 ఈ పీరియడ్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇక్కడ ఇదే ఇండక్టెన్స్ వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఉందన్నమాట ఇక్కడ ఈ పీరియడ్లో. ఇక్కడ చూడండి, సో 6 నుంచి 8 మధ్యలోకి వచ్చేసరికి మైనస్ 10 ఆంపియర్స్ ఉంది. సో కాన్స్టెంట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నాకు ఆటోమేటిక్గా దాని వాల్యూ ఏమైపోద్ది అంటే ఇక్కడ 0 అవుతుంది అన్నమాట. కాబట్టి విఎల్ ఈక్వల్ టు 3 ఇంటూ 10 పవర్ మైనస్ 3. సో డి బై డిటి ఇంటూ మైనస్ 10. సో ఇప్పుడు నాకు విఎల్ వాల్యూ ఎంత అంటే 0 volts అన్నమాట. నెక్స్ట్, సో 8 ఈజ్ లెస్ దాన్ టీ ఈజ్ లెస్ దాన్ 10. సో ఈ మధ్యలో సో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ అగైన్ ఏమైందంటే సో 5 ఇంటూ 10 పవర్ 3 అయింది. సో కాబట్టి ఇప్పుడు నాకు వోల్టేజ్ ఏమవుతుంది అంటే వి ఈక్వల్ టు సో 3 ఇంటూ 10 పవర్ మైనస్ 3. సో డి బై డిటి సో 5 ఇంటూ 10 పవర్ 3 ఇంటూ టీ. సో ఇప్పుడు వోల్టేజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే నాకు 15 volts అవుతుంది. ఎందుకు 10 పవర్ మైనస్ 3 10 పవర్ 3 క్యాన్సిల్. సో 5 3 = 15. డి బై డిటి ఆఫ్ టీ అంటే 1 కాబట్టి. సో కాబట్టి ఇప్పుడు నాకు వచ్చిన వోల్టేజెస్ వచ్చేసరికి సో మనం తీసుకున్న టైం పీరియడ్స్లో ఒక్కొక్క టైం పీరియడ్లో సో ఫస్ట్ 0 to 2 అన్నప్పుడు 15 వచ్చింది, తర్వాత ఏమో 0, తర్వాత ఏమో మైనస్ 30, తర్వాత ఏమో 0, మళ్ళీ 15 వచ్చింది అన్నమాట. సో అది మనం ఏం కనుక్కున్నాం, వోల్టేజ్ అనేది కనుక్కున్నాం ఆ క్రాస్ ఇండక్టర్ దగ్గర. సో నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు వాడు, పవర్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ దాకా అర్థమైంది అందరికీ.